Hello everyone, welcome back to Advaita Academy. సో టిఎస్ జెన్కో ఏఈ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కోసము అద్వైత అకాడమీ నుంచి వీ హ్యావ్ స్టార్టెడ్ ఏ రివిజన్ సిరీస్ కదా. సో అందులో భాగంగా ఈ వీడియోలో మనము ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండ్ ఫార్ములాస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ కమ్స్ అండర్ వాట్? యాంగిల్ మాడ్యులేషన్. సో ఫస్ట్ ఆ హెడ్డింగ్ రాద్దాము, యాంగిల్ మాడ్యులేషన్. సో ఆ టైప్స్ చూసిన తర్వాత విల్ డిస్కస్ అబౌట్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ఇన్ డీటెయిల్. ఓకే, రైట్. చూడండి, ఫస్ట్ యాంగిల్ మాడ్యులేషన్ మనకు టూ టైప్స్ లో ఉంటుంది. ఓకే, సో యాంగిల్ మాడ్యులేషన్ మనకు టూ టైప్స్. ఒకటి వచ్చేసి ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. ఓకే, సో ఒకటి వచ్చేసి ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, షార్ట్ కట్ లో మనం ఎఫ్ఎం అంటాము. అలాగే సెకండ్ వచ్చేసి ఫేజ్ మాడ్యులేషన్. ఫేజ్ మాడ్యులేషన్, సో షార్ట్ కట్ లో పిఎం అని అంటాం. ఓకే, ఈ రెండు టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనము ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, రైట్. సింపుల్ గా పాయింట్ వైజ్ గా నీట్ గా రాసేస్తాను. సింపుల్ గా ఈ పాయింట్స్, ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఓకే, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఏం చేయట్లేదు, బట్ వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది మాత్రం చెప్తూ వెళ్తాను. ఓకే, అసలు ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ modulation is defined as the process. Frequency modulation is defined as the process, in which frequency of the carrier okay, frequency of the carrier is varied in accordance with the amplitude of the message signal. In accordance with the amplitude of message signal. Amplitude of message signal అంటే మెసేజ్ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ ని బట్టి క్యారియర్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీని వేరీ చేస్తే దాన్నే మనం ఏమంటామంటే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటాము. ఓకే, సో ఇక్కడ ఎలా వేరీ చేయాలి? మెసేజ్ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉందనుకోండి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్యారియర్ కూడా ఎక్కువగా ఉండాలి. అదే మెసేజ్ సిగ్నల్ యాంప్లిట్యూడ్ కనుక తక్కువ ఉందనుకోండి, లేదా డిక్రీజ్ అవుతుంది అనుకోండి, క్యారియర్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ కూడా తగ్గిపోవాలి. సో ఈ విధంగా మెసేజ్ సిగ్నల్ యాంప్లిట్యూడ్ ని బట్టి క్యారియర్ ఫ్రీక్వెన్సీని మారుస్తున్నాం కాబట్టి ఎక్కడ చేంజ్ చేస్తున్నాం? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్యారియర్ లో చేంజెస్ చేస్తున్నాం కాబట్టి దీన్నే మనం ఏమంటామంటే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటాము. అండ్ ఇలా అప్ అండ్ డౌన్ అంటే ఒక్కోసారి ఇంక్రీజ్ అవ్వాలి, ఒక్కోసారి డిక్రీజ్ అవ్వాలి, డిపెండింగ్ ఆన్ ద మెసేజ్ సిగ్నల్ యాంప్లిట్యూడ్. కాబట్టి అలాంటి ఫ్రీక్వెన్సీని మనం ఎలా రాస్తామంటే ఇన్స్టాంటేనియస్ ఫ్రీక్వెన్సీ అంటాము, ఎఫ్ఐ ఆఫ్ టి. ఎందుకంటే ఫ్రీక్వెన్సీ మారిపోతుంది కదా, రైట్, డిపెండింగ్ ఆన్ ద యాంప్లిట్యూడ్. సో అందుకే మనం దాన్ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఇన్స్టాంటేనియస్ ఫ్రీక్వెన్సీ గివెన్ బై ద ఫార్ములా ఎఫ్సి ప్లస్ కేఎఫ్ ఇంటూ ఎం ఆఫ్ టి. ఎం ఆఫ్ టి బేస్ చేసుకొని ఎఫ్ఐ ఆఫ్ టి ఉంటుంది అనమాట. ఎఫ్సి ఈస్ కాన్స్టెంట్, క్యారియర్ ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్. ఒకసారి ఒక క్యారియర్ తీసుకున్నాక ఎఫ్సి కాన్స్టెంట్. ఓకే, ఎం ఆఫ్ టి పెరిగింది అనుకోండి, ఎఫ్ఐ ఆఫ్ టి కూడా పెరుగుతుంది. ఎం ఆఫ్ టి తగ్గింది అనుకోండి, ఎఫ్ఐ ఆఫ్ టి కూడా తగ్గుతుంది. కాబట్టి అలా ఫ్రీక్వెన్సీ వేరియేషన్స్ రావాలి అంటే దానికోసం మనం తీసుకునే టర్మ్ ఏంటి? ఇన్స్టాంటేనియస్ ఫ్రీక్వెన్సీ. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో వాట్ ఈస్ కేఎఫ్? కేఎఫ్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రీక్వెన్సీ సెన్సిటివిటీ ఆఫ్ మాడ్యులేటర్. ఫ్రీక్వెన్సీ సెన్సిటివిటీ ఆఫ్ మాడ్యులేటర్. ఓకే, యూనిట్స్ ఏంటి? హెర్ట్జ్ పర్ వోల్ట్. ఓకే, 1 volt change in m of t. 1 volt change in m of t ఎంత చేంజ్ ఇన్ ఎఫ్సి లో ఎంత చేంజ్ వస్తుంది అని చెప్పేదే ఇదన్నమాట, హెర్ట్జ్ పర్ వోల్ట్. 1 volt చేంజ్ ఇన్ m of t చేంజెస్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ బై హౌ మెనీ హెర్ట్జ్ అని చెప్పేదే ఈ కేఎఫ్ అనమాట. అందుకే దాన్ని ఏమంటున్నాం? ఫ్రీక్వెన్సీ సెన్సిటివిటీ. హౌ సెన్సిటివ్ ఇట్ ఈస్ for one change in the voltage of m of t. ఓకే, అది కేఎఫ్ అనమాట. అర్థమైంది కదా? ఎఫ్ఐ ఆఫ్ టి అంటే ఏంటి? ఎఫ్ఐ ఆఫ్ టి ఈస్ కాల్డ్ యాజ్ ఇన్స్టాంటేనియస్ ఫ్రీక్వెన్సీ. ఎఫ్ఐ ఆఫ్ టి ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ఇన్స్టాంటేనియస్ ఫ్రీక్వెన్సీ.
instantaneous frequency. And KF గురించి కూడా డిస్కస్ చేసాం. నెక్స్ట్, ఫర్ సింగిల్ టోన్ మాడ్యులేషన్ వాట్ విల్ బి దిస్ FI of t ఫార్ములా? FI of t ఫార్ములా ఏమైపోతుంది చెప్పండి? FC ప్లస్ KF ఇంటూ M of t ప్లేస్లో ఏం రాస్తాము? AM cos 2pi FMT. ఓకే, దిస్ ఇస్ ఫర్ సింగిల్ టోన్ మాడ్యులేషన్. సింగిల్ టోన్ మాడ్యులేషన్, సింగిల్ టోన్ అంటే ఆల్రెడీ చెప్పినాను కదా, ఇఫ్ ద మెసేజ్ సిగ్నల్ కన్సిస్ట్ ఆఫ్ సింగిల్ ఫ్రీక్వెన్సీ దెన్ ద ప్రాసెస్ ఆఫ్ మాడ్యులేషన్ ఈస్ కాల్డ్ సింగిల్ టోన్. AM లో మనం ఇది ఆల్రెడీ డిస్కస్ చేసినాం, అవునా? సో ఈ KF ఇంటూ AM ని మనం డెల్టా F అంటాం. సో FI of t is equal to FC plus delta F into cos 2pi FM into t. ఓకే, సో ఈ టర్మ్స్ అన్ని కూడా కొంచెం నీట్గా రాసుకోవాలి మీరు. డెల్టా ఎఫ్ అంటే KF ఇంటూ AM, ఫార్ములా వచ్చేసి డెల్టా ఎఫ్కి KF ఇంటూ AM. ఓకే, సో దీన్ని ఏమంటామంటే దీన్ని ఫ్రీక్వెన్సీ డీవియేషన్ అంటాము. ఓకే, ఎంత డీవియేట్ అవుతుంది ఏఎంని బేస్ చేసుకొని, రైట్, FI of t ఎంత డీవియేట్ అవుతుంది అని చెప్పేదే ఈ టర్మ్ అనమాట, ఫ్రీక్వెన్సీ డీవియేషన్. అండ్ మనకు తెలుసు కదా, cos 2pi FMTకి మ్యాక్సిమం వాల్యూ +1, మినిమం వాల్యూ -1. సో దానివల్ల మనకి ఇక్కడ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ Fmax is equal to FC plus delta F అయిపోతుంది, ఎందుకంటే మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ cos 2pi FMT 1 కాబట్టి. అలాగే మినిమం ఫ్రీక్వెన్సీ ఏమైపోతుంది? FC మైనస్ డెల్టా F అయిపోతుంది. చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవన్నీ. ఓకే, సో ఎందుకంటే క్యారియర్ ఫ్రీక్వెన్సీలో మనకు ఫ్రీక్వెన్సీ వేరియేషన్స్ వస్తాయని చెప్పినాను కదా, రైట్, డిపెండింగ్ ఆన్ ద మెసేజ్ సిగ్నల్ యాంప్లిట్యూడ్ ఫ్రీక్వెన్సీ ఒకసారి తగ్గుతుంది, ఒకసారి ఎక్కువ అవుతుంది అని చెప్పిన. సో ఇలా ఎంత మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ, వాట్ ఈస్ ద మ్యాక్సిమం పాసిబుల్ ఫ్రీక్వెన్సీ అంటే FC ప్లస్ డెల్టా F, మినిమం పాసిబుల్ ఫ్రీక్వెన్సీ అంటే FC మైనస్ డెల్టా F. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్యారియర్ స్వింగ్ అంటాడు. క్యారియర్ స్వింగ్ అంటే ఏం లేదు, సింపుల్ Fmax మైనస్ Fmin. పైన మనం డిస్కస్ చేసినాం కదా ఈ ఫార్ములాస్ లో, Fmax మైనస్ Fmin క్యారియర్ స్వింగ్ అంటాం. సో దిస్ ఇస్ గివెన్ బై 2 ఇంటూ డెల్టా F. ఓకే, ఈ క్యారియర్ స్వింగ్ ఫార్ములాను కూడా గుర్తుపెట్టుకోండి నీట్గా. ఓకేనా, రైట్. నెక్స్ట్ టైం డొమైన్ ఈక్వేషన్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ కదా. ఓకే, రైట్, థర్డ్ పాయింట్ అయిపోయిందా? సరే, ఫోర్త్ పాయింట్ రాద్దాం. సో ఫోర్త్ పాయింట్ ఏంటి? టైం డొమైన్ ఈక్వేషన్. ఓకే, సో డైరెక్ట్గా ఫార్ములా రాస్తున్నాను, ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో జనరల్ FMకి టైం డొమైన్ ఈక్వేషన్ ఫార్ములా వచ్చేసి AC cos of 2pi FCT ప్లస్ 2pi KF ఇంటూ ఇంటిగ్రల్ 0 to t M of t dt. ఇది ఫార్ములా. అలాగే సింగిల్ టోన్కి S of t ఆఫ్ సింగిల్ టోన్ FM కి ఫార్ములా ఏంటంటే AC cos of 2pi FCT ప్లస్ బీటా సైన్ 2pi FMT. ఏం లేదు, ఈ M of t ప్లేస్లో AM cos 2pi FMT చేయండి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ అంటే సైన్ వస్తుంది కదా, సో ఈ సైన్ వస్తుంది అనమాట, అందుకు ఇది. ఓకే, జస్ట్ ఇక్కడ నుంచే ఈ పై ఫార్ములా నుంచి కింది ఫార్ములా వస్తుంది. జస్ట్ ఇక్కడ M of t ప్లేస్లో AM cos 2pi FMT పెట్టండి, అంతే. ఈ రెండు ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దీస్ ఆర్ ద టైమ్ డొమైన్ ఈక్వేషన్స్ ఆఫ్ FM. ఓకేనా, రైట్. సో ఇది ఫోర్త్ పాయింట్. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఈ బీటా గురించి డిస్కస్ చేద్దాం. సో బీటా అంటే డెల్టా F బై FM. ఓకే, సో ఈ ఈక్వేషన్ ని సాల్వ్ చేసేటప్పుడే మనకి ఈ ఫార్ములా అనేది వస్తుంది. ఓకే, కాకపోతే మీరు ఫార్ములా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు KF ఇంటూ AM బై FM. ఎందుకంటే డెల్టా F అంటే ఇక్కడ రాసినాం కదా, KF ఇంటూ AM అని. సో KF ఇంటూ AM బై FM, బీటా ఫార్ములా. సో వాట్ ఈస్ బీటా? బీటా ఈస్ కాల్డ్ మాడ్యులేషన్ ఇండెక్స్. మనకు మ్యూ అని ఉంది కదా మాడ్యులేషన్ ఇండెక్స్ AM లో, అలాగే బీటా ఈస్ కాల్డ్ మాడ్యులేషన్ ఇండెక్స్ ఇన్ FM. ఓకే, how effectively, what does it says? How effectively the message signal amplitude is converted into frequency of the carrier.
ఎందుకంటే మెసేజ్ సిగ్నల్ యాంప్లిట్యూడ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్యారియర్లో స్టోర్ చేస్తున్నాం కదా. సో ఎంత ఎఫెక్టివ్గా ఆ ప్రాసెస్ జరుగుతుంది అని చెప్పేదే ఈ టర్మ్ అనమాట, మాడ్యులేషన్ ఇండెక్స్. ఓకే, నెక్స్ట్ 6th ఇంపార్టెంట్ పాయింట్, ఈ బీటా వాల్యూని బేస్ చేసుకొని మనకు 2 టైప్స్ ఆఫ్ ఎఫ్ఎం ఉన్నాయి. ఓకే, సో బేస్డ్ ఆన్ beta value, FM is classified as ఫస్ట్ వచ్చేసి NBFM అంటాం, అంటే నారో బ్యాండ్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. ఓకే, సో నారో బ్యాండ్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ కి బీటా ఈజ్ లెస్ దాన్ 1. ఓకే, సో బీటా లెస్ దాన్ 1 అయితే ఆ టైప్ ఆఫ్ ఎఫ్ఎం ని మనం ఏమంటామంటే నారో బ్యాండ్ ఎఫ్ఎం అంటాము. నెక్స్ట్ టైప్ వచ్చేసి WBFM, సో వైడ్ బ్యాండ్ ఎఫ్ఎం అనమాట, వైడ్ బ్యాండ్ ఎఫ్ఎం. సో బీటా గ్రేటర్ దాన్ 1 అయితే ఆ టైప్ ఆఫ్ ఎఫ్ఎం ని మనము వైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటాము. ఓకేనా, రైట్. సో ఈ వీడియోలో మనము 1 టైప్ ఆఫ్ ఎఫ్ఎం సిగ్నల్ ని గురించి డిస్కస్ చేద్దాం. ఏంటది అంటే NBFM. ఓకే, సో ఈ వీడియోలో నారో బ్యాండ్ ఎఫ్ఎం చెప్తాను, నెక్స్ట్ వీడియోలో వైడ్ బ్యాండ్ ఎఫ్ఎం గురించి డిస్కస్ చేద్దాం. సో నారో బ్యాండ్ ఎఫ్ఎం అంటే బీటా వాల్యూ ఎంత ఉండాలి? లెస్ దాన్ 1. సో బీటా ఈజ్ లెస్ దాన్ 1. ఓకేనా, సో దీనికి ఇంకా ఫార్ములా డైరెక్ట్గా రాస్తాను. ఓకే, సో ఈ ఫార్ములా డెరివేషన్ ఇది కావాలంటే మన ఛానల్లోనే ఇంకో వీడియోస్ ఉన్నాయి కమ్యూనికేషన్ సబ్జెక్ట్ మీద, కావాలంటే ఆ వీడియోస్ చూడండి ఒకసారి. ఓకే, రైట్. సో S(t) ఆఫ్ NBFM, నారో బ్యాండ్ ఎఫ్ఎం. సో ఈ ఈక్వేషన్ వచ్చేసి సేమ్ AM లాగే ఉంటుంది ఆల్మోస్ట్, కాకపోతే చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ కూడా డిస్కస్ చేద్దాం. AC cos 2πfct ప్లస్ అక్కడ AC μ/2 అని రాస్తాం కదా, ఇక్కడ AC β/2 రాయాలి. cos 2π ఇంటూ FC ప్లస్ FM ఇంటూ T యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. కాకపోతే లోవర్ సైడ్ బ్యాండ్కి వచ్చేసరికి రైట్ ఈ సైన్ అనేది మారిపోతుంది, ఇక్కడ మైనస్ వస్తుంది అనమాట. మైనస్ AC β/2 cos 2π ఇంటూ FC మైనస్ FM ఇంటూ T వస్తుంది. ఓకేనా, సో దిస్ ఈస్ USB, దిస్ ఈస్ LSB లోవర్ సైడ్ బ్యాండ్, దిస్ ఈస్ ఓన్లీ క్యారియర్. ఓకే, సో ఇదంతా కూడా ఎలా వస్తుంది అనేది మన ఛానల్లోనే వి హ్యావ్ వీడియోస్. మీకు ఇంకా ఎక్స్పాన్షన్ కూడా కావాలి అనుకుంటే ఆ వీడియోస్ చూడండి. ఓకేనా, అవసరం లేదు TS Genco ఎగ్జామ్ వరకు అయితే అవసరం లేదు, జస్ట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, రైట్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ మా NBFM కి AM కి డిఫరెన్స్ ఏంటి? ద డిఫరెన్స్ బిట్వీన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ESC ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్లో కూడా ఒకసారి ఈ పాయింట్ మీద క్వశ్చన్ అడిగినాడు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ AM అండ్ NBFM అని. ఓకే, ద డిఫరెన్స్ బిట్వీన్ NBFM, narrow band frequency modulation and amplitude modulation is in NBFM, LSB lower sideband is 180 degrees out of phase. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎందుకంటే ఈ మైనస్ సింబల్ వచ్చింది కదా, ఈ మైనస్ సింబల్నే మనము టెక్నికల్గా చెప్పాలి అంటే 180 degrees అవుట్ ఆఫ్ ఫేజ్ ఉంటేనే ప్లస్ మైనస్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇలా ఉన్న సైనసాయిడల్ సిగ్నల్ మనకు ఇలా వచ్చింది అంటే అర్థం ఏంటి? ఇలా రావాల అంటే ఏంటి? పాజిటివ్ ఇప్పుడు నెగటివ్ అయిపోయింది, నెగటివ్ పాజిటివ్ అయిపోయింది, అంటే మైనస్ అయిపోయింది అనమాట. సో ఇలా వచ్చేదాన్ని మనం ఏమంటాం? 180 degrees అవుట్ ఆఫ్ ఫేజ్ అంటాం. 180 degrees అవుట్ ఆఫ్ ఫేజ్ అంటాం కదా. సో అదే పాయింట్ ఇక్కడ రాసినాను అనమాట. సో ఇన్ NBFM LSB is 180 degrees అవుట్ ఆఫ్ ఫేజ్. ఓకే, రైట్. సో టోటల్ పవర్ ఏమైపోతుంది ఇన్ NBFM లో టోటల్ పవర్ ఏమైపోతుంది? ఇది సేమ్ AM లాగే ఉంది కదా, అండ్ యాంప్లిట్యూడ్ మైనస్ అయినా మనం యాంప్లిట్యూడ్ హోల్ స్క్వేర్ తీసుకుంటాం కదా, అవునా కదా? యాంప్లిట్యూడ్ హోల్ స్క్వేర్ తీసుకుంటాం పవర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. సార్ నో. సో PC మనకు AC cos 2πfct ఉందనుకోండి. ఇప్పుడు
ఇప్పుడు సిగ్నల్ కనుక ఏసీ కాస్ 2 పై ఎఫ్సిటీ ఉందనుకోండి, దాంట్లో పవర్ అంటే ఏ విధంగా తీసుకుంటాం? AC/√2 హోల్ స్క్వేర్ తీసుకుంటాం. ఇక్కడ మైనస్ ఉన్నా, ప్లస్ ఉన్నా నో ప్రాబ్లమ్ గదా! అవునా గదా! ఎందుకంటే స్క్వేర్ తీసుకుంటున్నాం కాబట్టి. కాబట్టి ఇక్కడ గూడా ఏమైపోతుంది? PC ఇంటూ 1 ప్లస్ అక్కడ μ²/2 రాసినాం. ఇక్కడ β²/2 రాయాలి. అంతే. ఓకే. అదే విధంగా బ్యాండ్ విడ్త్ గూడా ఏమైపోతుంది? బ్యాండ్ విడ్త్ ఆఫ్ NBFM సిగ్నల్ ఇట్ ఈస్ సేమ్ యాస్ బ్యాండ్ విడ్త్ ఆఫ్ AM. అవునా? సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 2FM. ఎందుకంటే ఈ సిగ్నల్ మనకి యాంప్లిట్యూడ్ ఒక్కటే మారిపోతుంది. ఫ్రీక్వెన్సీస్ ఏం మారట్లేదు కదా! సో బ్యాండ్ విడ్త్ విల్ బి సేమ్ యాస్ AM అండ్ పవర్ ఆల్సో సేమ్ యాస్ సేమ్ యాస్ AM. కానీ అక్కడ మ్యూ అంటాం మాడ్యులేషన్ ఇండెక్స్. ఇక్కడ బీటా అని రాయాలి. అంతే. ఓకేనా? అర్థమైంది కదా! సో దిస్ ఈస్ అబౌట్ NBFM సిగ్నల్. మనం నెక్స్ట్ వీడియోలో WBFM సిగ్నల్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఈ వీడియోకి సంబంధించి నోట్స్ నేను కింద టెలిగ్రామ్ గ్రూప్ ఇస్తున్నాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్‌లో అప్‌లోడ్ చేస్తాను. సో ప్లీజ్ అక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకొని చదువుకోండి. ఓకేనా? రైట్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.